వ్యూయర్స్ SamayamTelugu లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియో హెల్త్ వీడియో. ఆకుపచ్చని ఆకుకూరల వల్ల మన ఆరోగ్యానికి బోలెడు పోషక విలువలు అందుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకీ ఆకుపచ్చని ఆకుకూరల్లో మన శరీరానికి కావాల్సిన హీమోగ్లోబిన్ ని కూడా అందిస్తుందట. ముఖ్యంగా రక్తహీనత సమస్యకు కూడా చెక్ పెట్టేందుకు సహాయపడుతుంది. మరి నిపుణులు ఇంతకీ ఏం సూచిస్తున్నారు, ఆకుకూరని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, అదేవిధంగా ఎలాంటి ప్రయోజనాలని మనకు అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఆకుకూరలు ఎలా చూసినా సరే ఆరోగ్యానికి బోలెడని ప్రయోజనాలని అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే పాలకూర రుచిగా ఉంటుంది, పోషక విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. కంటి సమస్యలు ఉన్నా చెక్ పెడుతూ ఉంటుంది, రక్తహీనత సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పాలకూరని జ్యూస్ రూపంలో, స్మూతీస్ రూపంలో, సలాడ్స్ రూపంలో, సూప్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా మనం అందరం పప్పు లేదా కర్రీస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటాం. ఎలా చూసినా సరే పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి, రక్తహీనత సమస్య కూడా చెక్ పెడుతుంది. మరి ఇంతకీ పాలకూరని తీసుకోవడం వల్ల ఇంకేం ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో వివరంగా తెలుసుకుందాం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలకూర ఎంతగానో సహాయపడుతుందని నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక కొంతమందికి కంట్లో మచ్చలు రావడం, ఇలాంటి సమస్యలు ఎన్నో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా చెక్ పెట్టి కంటి చూపుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే బరువు తగ్గేందుకు కూడా ఈ పాలకూర సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా కడుపు నిండినట్లు కూడా అనిపిస్తుంది ఉంటుంది. చాలా మంది బరువు తగ్గేందుకు ఆహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ డైట్ లో ఈ పాలకూర సూప్ ని కానీ, జ్యూస్ ని కానీ లేదా స్మూతీస్ రూపంలో తీసుకుంటే గనక కడుపు ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈజీగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతూ ఉంటుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం ఉంటే గనక రక్తహీనత సమస్యకు దారితీస్తూ ఉంటుంది. NCBI నివేదిక ప్రకారం పాలకూరని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తూ ఉంటుందట. అదేవిధంగా చూసుకుంటే జ్ఞాపక శక్తి పెరగడంలో కూడా ఈ పాలకూర ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలకి ప్రిఫర్ చేస్తూ ఉండవచ్చు. చిన్న వయసు నుండే పాలకూరని డైట్లో చేర్చడం మంచిది. ఎందుకంటే ఈ పాలకూర వల్ల విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి పుష్కలంగా అందుతాయి. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. కండరాలను బలోపేతం చేస్తూ వివిధ భాగాలకి ఆక్సిజన్ని సరఫరా చేసేందుకు పాలకూర సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక విటమిన్స్, మినరల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఇవి కూడా అధికంగా ఉంటాయి. రక్తపోటు సమస్య, గుండెపోటు సమస్య, స్ట్రోక్ సమస్య, ఇలాంటి సమస్యలు దరి చేరకుండా పాలకూర సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ పాలకూరని ఎలా అయినా డైట్లో చేర్చుకుంటే ఉత్తమం అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. తెలుసుకున్నాం కదా పాలకూరని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే బోలెడు ప్రయోజనాన్ని. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా రోజు పాలకూరని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే ఇష్టపడేవారు కూరగా చేసుకోవచ్చు, లేకపోతే ఈ స్మూతీ, సలాడ్స్ రూపంలో కూడా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎలా చేసినా సరే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాన్ని, విటమిన్స్, మినరల్స్, పోషక విలువలని అందించేందుకు సహాయపడుతూ ఉంటుంది. మరి ఇది ఇవాల్టి హెల్త్ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Samayam Telugu. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.